హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మేము ఆయిల్ సీల్ మారుస్తున్నామంట టిల్లర్కి 9 HP అనమాట. ఇది మీరు కూడా ఇలాగే మార్చుకోవాలంటే ఆయిల్ సీల్ చూసుకోండి. ఈ విధంగా అయితే మార్చుకోండి అనమాట. మీరు మెకానిక్ షెడ్కి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోవడం కింద ఇలా సింపుల్గా ఇంట్లో ఉండి ఇంట్లోనే శుభ్రంగా ఇలాగా ఆయిల్ సీల్ అయితే మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే తీసుకొని టైర్ కూడా ఇప్పేసుకొని ఆయిల్ సీల్ అయితే ఆ విధంగా అయితే మీరు వేసుకోవచ్చు. నీట్గా క్లీన్ చేసుకొని శుభ్రంగా తుడుచుకొని మీరైతే ఆయిల్ సీల్ అయితే వేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఆయిల్ సీల్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పూర్తిగా క్లీనింగ్ చేసేసుకోండి. లోపల ఉన్న ఆయిల్ సీల్ మొత్తం 2 ఆయిల్ సీల్ ఉంటాయి, దాంట్లో 2 కూడా క్లీనింగ్ చేసేసుకోండి శుభ్రంగానే. డీజిల్ అయితే డీజిల్తో లోపల కూడా శుభ్రంగా కడిగేసి ఆయిల్ సీల్ అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే మీరు చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, సింపుల్గా తేలిగ్గా అయితే ఈ విధంగా ఆయిల్ సీల్ అయితే మార్చుకోండి. మీరు కూడా ఈ విధంగా అయితే తీసుకొని మార్చేసుకోవచ్చు. మేమైతే ఈ విధంగా తీసామన్నమాట. చూస్తున్నారు కదా, చూడండి, ఇందులో అయితే 2 ఆయిల్ సీల్ అయితే ఉంటుంది. ఒకటి తీసాం, ఇంకొకటి తీస్తున్నాం అనమాట. ఇది 2వ ఆయిల్ సీల్. మొత్తం 2 పక్కల కలిపి 4 ఆయిల్ సీల్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదిగో ఇది ఒకటి వచ్చింది, ఫస్ట్ ఒకటి సెకండ్ ఒకటి, మొత్తం 2 అంతే ఆయిల్ సీల్స్ అయితే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా తీసేసుకొని నీట్గా క్లీనింగ్ చేసేసుకోండి లోపల మొత్తం. డీజిల్ అయితే డీజిల్తో శుభ్రంగా కడిగేసుకొని చేసేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. అదే విధంగా అయితే మీరు సింపుల్గా ఈ విధంగా అయితే ఆయిల్ సీల్ మార్చుకోండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే తుడిచేసుకోండి, శుభ్రంగా తుడిచేసుకుంటే బాగుంటుంది అనమాట. అంతే వేస్ట్ ఉంటే అందులో గ్రీజ్ పట్టేసి ఉంటుంది కదా, అందుకని ఇలా అయితే క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఆయిల్ సీల్ అయితే వేసేసుకోండి, నీట్గా ఉంటుంది. అప్పుడు ఈ విధంగా శుభ్రంగా తుడిచేసుకొని వేసేసుకోండి ఆయిల్ సీల్ అయితే మీ ఇంటి దగ్గరే. ఇదైతే 9 HV అనమాట టిల్లర్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.